ప్రభువా, నీకు స్తోత్రం. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీకు కృపగల హస్తము మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరిచినటువంటి దేవుడవు నీకు వందనాలు. మా దీనదశను దుర్దశను చూసిన దేవుడవు, అందును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మాకున్నటువంటి చేదు అనుభవాలలో, మాకున్నటువంటి సంతోష ఘడియలలో, ప్రభువా, మాకున్నటువంటి ఒంటరితనంలో కూడా మీరు మాకు తోడై ఉన్నటువంటి ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడని మేము స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము. మీ సన్నిధి మమ్మల్ని ఎప్పుడూ వీడిపోలేదు. అందును బట్టి మీకు వందనాలు. మీకే స్తోత్రం, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. నెల్లూరు పట్టణంలో మీరు మిమ్మల్ని అందరినీ చూడటం మొట్టమొదటిసారి ఈ సంఘంలో దేవుని వాక్య పరిచర్య కోసం ప్రభు మీ మధ్యకి తీసుకురావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను అందుని బట్టి, అదేవిధంగా ఈ సంఘ కాపరులు మరియు సంఘంలో ఉన్నటువంటి నాయకత్వం నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మొదట దేవునికి, తర్వాత సంఘ నాయకత్వానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఈరోజు ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి మీరు పూనుకొని దేవుని యొక్క సన్నిధిలోకి రావటం చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది గడపాలనుకుంటారు, గడపలేకపోతారు. చాలామందికి గడిపే అవకాశం దొరకదు. చాలామందికి ఈ దేవుని యొక్క సన్నిధి ఏమిటో కూడా తెలియదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము, ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆ పండుగ అనే ఆ వాతావరణం ప్రజలకు తెలియదు. కానీ మీరు ఈరోజు ధన్యులు. ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరు రక్షింపబడ్డారు, దేవుని సంఘంలో కట్టబడ్డారు, దేవుని సంఘంలో ఎదుగుతున్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అయితే నేను దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా నేను దేవుని వాక్యంలోనే చదువుతూ ఉన్నప్పుడు మీరు ఇది ఎక్కడ ఉందో ఆలోచించండి, కానీ బైబిల్లో చూడక్కర్లేదు. ఓకే, సో దేవుని వాక్యంలో నుంచి నేను చదివేటప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా వినండి. నేనేం చేయబోతున్నానో మీరు ఒకసారి గమనించి చూడండి. ఆదివారమున తెల్లవారుజామున ఇంకనూ చీకటిగా ఉండగా మరియా యేసు సమాధి వద్దకు వెళ్ళెను. సమాధి మీద ఉంచబడిన రాయి పొర్లించబడి ఉండుట చూచి ఆమె ఏడ్చుచూ ఉండెను. సమాధి బయట ఆమె నిలబడి తొంగి చూడగా తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉన్న ఇద్దరు దేవదూతలు యేసు శరీరము ఉంచబడిన తలవైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చునియుట ఆమె చూసెను. అప్పుడు వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, మరియా, నా స్వామిని ఎవరో తీసుకొని పోయారు, ఎక్కడ ఉంచితిరో కూడా నాకు తెలియదే అని ఏడ్చుచూ వెనుకకి తిరగగా ఆమె వెనుక యేసు నిలబడి ఉండుట ఆమె చూచెను. అయితే ఆమె ఆయన యేసు అని గుర్తించలేకపోయాను. ఆమె తోటమాలి అనుకుని, అయ్యా, నీవు నా ప్రభువును మోసుకొని పోయినచో నాతో చెప్పుము, నేను వచ్చి ఆయనను ఎత్తుకొని వచ్చేదను అని చెప్పాను. అందుకు యేసు ఆమెను చూచి మరియా అని పిలువగా, రబ్బుని అని ఆమె యేసు వైపుకు తిరిగాను. అందుకు యేసు, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి, నేను మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడును నా దేవుడును ఆయన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని చెప్పమని చెప్పాను. ఇది మొదటి భాగం. అయితే ఈరోజు పునరుత్థాన దినమైనటువంటి ఆదివారము యేసు ప్రభువు లేచినటువంటి దినం. ఆదివారము యేసు ప్రభువు శత్రువు పైన, సాతాను పైన, చీకటి పైన
విజయాన్ని సాధించి తిరిగి లేచినటువంటి దినం. అయితే లోకంలో విజయానికి చాలా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మన పూర్వీకులను రాక్షసులని పేర్లు పెట్టి చంపి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు. చంపితే వచ్చిన విజయం గురించి నేను మాట్లాడటం లేదు. మనల్ని బ్రతికించే ప్రక్రియలో వచ్చినటువంటి విజయం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి యేసు ప్రభు మన కోసం, నీ కోసం, నా కోసం, మన పాపాల్లో మనం చచ్చి ఉన్న సమయంలో, మనము ఎట్టకేలకు అస్సలు పనికిరాని జీవితంలో ఉన్న మన సమయంలో ఆయన మన కోసం, నీవు ఏ సిలువలో అయితే వేలాడాలో, ఏ పాపానికి తగిన శిక్ష అయితే నువ్వు పొందాలో ఆ పాప శిక్షను ఆయన పాపిగా కాదు, పాపముగా భరించి తిరిగి లేచినటువంటి విజయ దినం ఇది. ఆ విజయోత్సవంలో మనం ఉన్నాం. అందుకనే మనకు పండుగలు పబ్బాలు అన్నవి సాంస్కృతికం కాదు. మనకు పండుగలు పబ్బాలు అన్నవి జీవన శైలి. సాంస్కృతికము అంటే ఏదో ఒకరోజు వస్తుంది, ఏదో ఒకరోజు మనం పెట్టుకుని చేసుకోవాలి. కానీ క్రైస్తవ జీవన శైలే ఒక పండుగ లాంటిది. ఎందుకు అంటే అనుక్షణం ఈ పునరుత్థాన దినాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘము అనుభవాల గుండా వెళ్ళే సమాజం. క్రైస్తవ సంఘము యేసు ప్రభుతో ఉన్నటువంటి సంబంధంలో ఆ అనుభవాన్ని, ఆ అనుభవ మాధుర్యాన్ని రోజు రోజుకు చవి చూసే సంఘం. అలాంటి సమాజంలో మీరు ఉన్నందుకు గర్వించాలి. అలాంటి సమాజంలో మీరు ఉన్నందుకు యేసు ప్రభువును స్తుతించాలి, యేసు ప్రభువును ఘనపరచాలి. ఆయన తిరిగి లేచినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళింది ఎవరు? మరియా. ఆయనను ఎక్కడైతే ఉంచారో ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నిజానికి చెప్పాలి అంటే మరియా దాదాపు 3 సంవత్సరాలు యేసు ప్రభువు చేసినటువంటి పరిచర్యను చాలా దగ్గరగా ఉండి చూసింది. ఈ మరియా ఎవరో తెలుసా? లూకా సువార్త, మార్కు సువార్త, ఈ 2 సువార్తల్లో మనం గనక చూసినట్లయితే ఈ మరియా ఇంకెవరో కాదు. ఏ మరియలో నుంచి అయితే దేవుడు 7 దయ్యాలను వెళ్ళగొట్టాడో ఆ మగ్దలేనే మరియ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ మరియా దేవుని వైపు నుంచి స్వస్థతను రుచి చూసింది. యేసు ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి స్వస్థతను రుచి చూసింది. ఈమె అనుభవాలు యేసు ప్రభువుతో చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గరగా ఉన్నాయి అంటే ఆయన మాట్లాడే మాటలు బహుశా చాలా దగ్గరగా వినింది. ఆయన చేసినటువంటి సూచక క్రియలు బహుశా చాలా దగ్గర నుంచి చూసింది. ఆయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచుతూ ఉంటే బహుశా చూసింది. ఆమె ఆయన మరణాన్ని దగ్గర నుండి చూసింది. కానీ ఆయన చెప్పిన మాటలలో ఒక మాటను మాత్రం మర్చిపోయిందేమో అనిపిస్తూ ఉంది. ఆయన చెప్పిన మాటలలో ఒక మాట ఏమిటి అంటే, నేను మనుష్య కుమారుడు ఈ లోక సంబంధమైనటువంటి అధికారుల చేతికి అప్పగింపబడి మృతులలో నుండి తిరిగి లేచుట అగత్యము అని ఆయన ఒకటికి రెండు సార్లు తన శిష్యులతో చెబుతూ ఉంటే, తన శిష్యులలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఈ మగ్దలేనే మరియ కూడా విన్నది. కానీ ఆ మాటను పాపం మర్చిపోయింది. చాలాసార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. చాలాసార్లు తిరిగి లేచినటువంటి ప్రభువును మనం ఇంకా సమాధిలో వెతుకుతూ ఉంటాం. చాలాసార్లు ఆయన ఇచ్చినటువంటి మాటలు మనకున్నటువంటి క్రైసిస్లో, మనకున్నటువంటి ఉపద్రవంలో, లేకపోతే మనకున్నటువంటి కష్టకాలంలో గుర్తుకు రావు. ఎందుకు గుర్తుకు రావు అంటే ఆయన మాటలు మనము మర్చిపోయే అవకాశం కూడా ఉంది. ఆయన మాటలు, నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు అంటూ ఉంటే అప్పుడప్పుడు గొర్రెలు స్వరాన్ని విన్నా కానీ ఆ కాపరి చెప్పిన మాటలు మర్చిపోయే అవకాశం ఉంది. అదే విషయం మరియా మగ్దలేని మరియకు జరిగింది. ఆమె నా ప్రభువును నేను కోల్పోయాను అన్న బాధలో, నా ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న బాధలో, నా ప్రభువుని నేను చూడాలి అన్న బాధలో, అయ్యో ఇప్పుడు నాకు ఎవరు నాయకుడు, ఈ చిన్న మందకు కాపరి ఎవడు అన్న ఆలోచనలో బహుశా ఉదయాన్నే లేచి ఆమె బయలుదేరింది. ఇంకొక సువార్త అనుసారంగా గనక చూస్తే ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయటానికి మగ్దలేని మరియయు, క్లెఫా తల్లి అయిన మరియయు, అలాగే ఇంకొక మరియలు చాలా మంది ఉన్నారు కదా, అందరూ కలిసి వెళ్తారు. సలోమియు వెళ్ళి మార్కు సువార్త అనుసారంగా అక్కడ ఆయనను చూస్తారు. ఆయన లేడు అన్న సంగతిని తెలుసుకుంటారు.
చీకటి ఉండగానే, ఇంకా రాత్రిగా ఉండగానే, లేకపోతే ఇంకా సూర్యుడు రాక మునిపే ప్రభువును వెతికే కార్యక్రమంలో అయితే పడ్డారు, కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆ మాటను మాత్రం మర్చిపోయారు. ఒకసారి యోహాను సువార్తకి వెళ్తారా? యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను మీకు చెప్పాను, కానీ 2, 3, 4, 5 వచనాలు మాత్రం, 6 వచనాలు మాత్రం నేను చెప్పలేదు. అందులో మనం ఏం చూస్తాము అంటే, మగ్దలేనే మరియ మాత్రమే కాదు, ఆమె వెళ్ళి అక్కడ రాయి పొర్లించబడి ఉండట చూసిన తర్వాత వెంటనే పరిగెట్టుకొని వచ్చి ఆమె ఎవరికి చెప్పింది? పేతురుకు మరియు తక్కిన శిష్యులకు చెప్పింది. పేతురు మరియు ప్రభువును చాలా దగ్గర నుండి ప్రేమించినటువంటి ఒక శిష్యుడు అని రాయబడి ఉంది అక్కడ. ఆ శిష్యుడు ఇంకెవరో కాదు, ఈ సువార్త రాసినటువంటి యోహాను మరియు పేతురు కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూశారు. పేతురు ఆయనకున్నటువంటి ఆ ఉత్సాహంలో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఈయనకంటే ముందు వెళ్ళిపోయాడు. వంగి నారబట్టలు పడి ఉండట చూచాడు, కానీ సమాధిలో ప్రవేశించలేదు. ఆయనకు డౌట్, ఆయనకు సమస్య. అయ్యో ఏమైపోయింది? ఇంతవరకేమో ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం, ఆయన వచ్చి మమ్మల్ని ఏదో ఈ రోమియుల సామ్రాజ్యం నుంచి తీసుకొని వెళ్ళిపోయి మరి క్రీస్తు అనగా మాకొక రాజుగా వస్తాడు అని అనుకున్నాం. అదే సువార్తను ప్రకటించాం. ఇప్పుడు చూస్తేనేమో ఆయన శరీరమే లేదు ఇక్కడ అన్నటువంటి, ఒకవేళ బహుశా అలాంటి ఆలోచనలో పడిపోయాడేమో. కానీ యోహాను మాత్రం అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అని ఉంది. చూచి నమ్మెను అని ఉంది. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనమును వారింకను గ్రహింపరైరి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అన్నటువంటి లేఖనము ఇంకనూ వారు గ్రహింపనైరి. కూర్చున్నటువంటి వారిలో ఇంకా యేసు ప్రభు మృతులలో నుండి లేచుట అగత్యము అన్న విషయాన్ని ఇంకా గ్రహింపని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీతో నేను సూటిగా అడగదలుచుకున్నాను. యేసు ప్రభు మీ జీవితంలో తిరిగి ఆయన పునరుత్థానుడయ్యాడా? లేకపోతే ఇంకా యేసు ప్రభు మీ జీవితంలో మరి శిలువ పైన వేలాడే క్రూసిఫిక్స్లో ఉన్నటువంటి ఒక శరీరంగా కనిపిస్తూ ఉన్నాడా? యేసు ప్రభు మీ జీవితంలో మీరు ఏ అనుభవాల గుండా అయితే వెళుతున్నారో ఆ అనుభవాలలో ఇంకా సమాధిలో ఉన్న యేసును వెతుకుతూ ఉన్నారా? లేక లేఖనములు చెప్పిన ప్రకారంగా మృతులలో నుండి తిరిగి లేవటం అగత్యము అని చెప్పే క్రీస్తు మీ జీవితంలో రియాలిటీ లేకపోతే సత్యముగా ఉన్నాడా అన్న ప్రశ్న మిమ్మల్ని నేను సూటిగా ఈరోజు అడుగుతున్నాను. ఎందుకు అంటే లోకంలో చాలామంది క్రీస్తులు అవైలబుల్లో ఉన్నారు. మార్కెట్లో ఎవరికి తోచినట్లు వాడొక క్రీస్తును చిత్రీకరించేసుకున్నాడు. ఎవరికి తోచిన క్రీస్తు వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కొంతమంది కేవలము చనిపోకుండా ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము, మేము కూడా మీరు మీలాగనే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రీస్తు చనిపోయాడు కానీ సిలువ ఎక్కించబడ్డాడు కానీ చనిపోయింది మాత్రం క్రీస్తు కాదు యేసు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. అదేంటి యేసు క్రీస్తు వేరా అని అంటే అవును అని అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు కానీ ఆయన దేవుడు కాదు కేవలము ఒక మానవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు ఆయన మానవుడు కానే కాదు ఆయన సంపూర్ణంగా దేవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. మీరు నమ్మే క్రీస్తు ఏ క్రీస్తు? మీరు వెదికే క్రీస్తు ఏ క్రీస్తు? లేఖనములు 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన క్రీస్తు సంపూర్ణముగా దేవుని రహస్యముగా చెప్పబడినటువంటి క్రీస్తు, దేవుని జ్ఞానముగా చెప్పబడినటువంటి క్రీస్తు, మృతులలో నుండి అగత్యము ఆయన లేచుట అగత్యము అని చెప్పిన క్రీస్తు. ఏ క్రీస్తు అయితే సత్యమై ఉన్నాడో ఆయన మీ జీవితంలో తిరిగి లేచాడా అన్నదే నా ప్రశ్న. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మన జీవితాలలో కార్యం చేస్తాడు. ఎలాంటి కార్యాలు చేస్తాడో ముందు మనం చూస్తాం. కానీ మగ్దలేనే మరియ వెతికినట్లుగా మనం వెతుకుతూ ఉంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆసక్తి ఉన్న వారికి ప్రభువు తప్పకుండా దొరుకుతాడు. ఆసక్తి ఉన్న వారికి ఆయన తప్పక తన దర్శనాన్ని చూపిస్తాడు, తప్పక తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఆసక్తి లేకుండా తిరిగే వాళ్ళకి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటారే కానీ కేవలము సంఘానికి రావాలి కాబట్టి సాంస్కృతికంగా లేకపోతే ఏదో చర్చికి వెళ్ళాలి, మా అమ్మ నాన్న వెళ్తున్నారు నేను వెళ్ళాలి, లేకపోతే
లేకపోతే మా కుటుంబస్తులు వెళ్తారు నేను వెళ్ళాలి, లేకపోతే మా కులస్తులు వెళ్తారు నేను వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో కారణాన్ని బట్టి ఉత్సాహం లేకుండా, ఆశ లేకుండా, యేసును తెలుసుకోవాలి అన్నటువంటి డిజైర్ లేకుండా గనక మనము కేవలం ఒక సామాజిక దృక్పథంతో క్రైస్తవ సంఘంలో ఉంటే మనకంటే దరిద్రమైన బతుకు ఇంకొకటి లేదు. మనం ఆలోచించుకోవాలి. మనకంటే దరిద్రమైన బతుకు ఇంకొకటి లేనేలేదు. ఎందుకు అంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశించినట్లు నేను నిన్ను నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని ఎవరంటున్నారు? కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. అలాంటి హృదయము, అలాంటి యాటిట్యూడ్, అలాంటి వైఖరి ఉన్న వాళ్ళకి ఆయన లభిస్తాడు. ఆయనను మనం కనుగొనగలుగుతాం. ఆయన మన జీవితాలలో తిరిగి ఉదయిస్తాడు. ఆయన మన జీవితాలలో తిరిగి రిజరెక్ట్ అవుతాడు, లేకపోతే పునరుత్థానుడు అవుతాడు. పునరుత్థానుడు అవుతాడు అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, చనిపోయిన మన జీవితాలను, భ్రష్టు పట్టిపోయిన మన జీవితాలను ఆయన తిరిగి తన పునరుత్థానం ద్వారా లేపుతాడు. మన జీవితాలలో ఉజ్జీవాన్ని ఇస్తాడు. ఆ ఉజ్జీవము మనల్ని ఎప్పటికీ విడిచిపోకుండా ఉండే ఉజ్జీవంగా ఉంటుంది. మనం నడవగలుగుతాం, ఆయన స్వరాన్ని వినగలుగుతాం, ఆయనతో మాట్లాడగలుగుతాం, ఆయనతో సంబంధం కలిగి ఉంటాం. ఎప్పుడూ అలా తేట తెల్లగా ఉండే నీళ్ళలాగా మనము అలా ఉండిపోతాం. జీవ జలముల ఊట మన హృదయంలో నుంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. జీవ జలముల ఊట మన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. మన సహవాసంలో ప్రజలు జీవ జలముల ఊటను రుచి చూస్తారు. అలాంటి జీవితం కాకుండా ఇంకా మృతులలో నుండి ఆయన లేచుట అగత్యము అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అన్నటువంటి అనుభవం గుండా వెళ్లకుండా ఉంటే మనము క్రైస్తవుల లెక్కలోకి రాము అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. జనాభా లెక్కల్లో క్రైస్తవుడు అని టిక్కు పెట్టచ్చు, కానీ యేసు ప్రభువు దృష్టిలో మనము క్రైస్తవులమేనా, క్రీస్తును పోలి నడిచే వారమేనా అన్న క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ మిగిలిపోతుంది మీ హృదయాల్లో అది అలాగే మిగిలిపోతుంది. జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకునే సమయం ఇది. ఆదివారం ఉదయం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన నిజంగా మన జీవితాలలో పునరుత్థానుడు అయ్యాడా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనము గమనించాలి, అవలోకనం చేసుకోవాలి. అప్పుడు మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని అని మిగిలిన శిష్యులతో చెప్పగా వారు మిగిలిన శిష్యులకు తెలియజేసింది. అప్పుడేమైందంటే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసి ఉన్న గదిలో వారు సమావేశం అయ్యారు. వారు సమావేశం అయినప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. ఆయన మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. The resurrection of the Lord brings peace in our lives. అంటే యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలోకి సమాధానం తీసుకుని వస్తుంది. సమాధానం తీసుకుని రావటం అంటే అర్థం ఏమిటి అంటే, సమాధానము అన్న పదానికి లోకంలో చాలా అర్థాలు ఉన్నాయి. సమాధానం అంటే ల్యాక్ ఆఫ్ వైలెన్స్, లేకపోతే అబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్ అనుకుంటారు. అంటే కలహాలు లేకపోతే సమాధానంగా ఉన్నట్లు అనుకుంటారు. కానీ యేసు ప్రభువు వాడినటువంటి షలోమ్ అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదం, లేకపోతే ఈరోజు అరబీ భాషలో మాట్లాడుతూ ఉంటారు అస్సలాము అలైకుం అన్న పదము, షలోమ్ అలైకుం అన్న పదము ఒకటే. షలోమ్ అన్న పదానికి ఈరోజు లోకంలో వాడే సలాం అన్న పదానికి ఉన్న తేడా చెప్తాను వినండి. షలోమ్, యేసు ప్రభువు వాడిన షలోమ్ అన్న పదము చాలా గంభీరమైన పదం. ఎందుకు అంటే ఇట్ టాక్స్ అబౌట్ హార్మనీ, అంటే సమన్వయాన్ని, సమానత్వాన్ని చూపించే పదము అది. ఇట్ టాక్స్ అబౌట్ ట్రాంక్విలిటీ అంటే ఎలాంటి అన్ని సదుపాయాలు, అన్ని రిసోర్సెస్. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు అని అంటారు కదా, అక్కడ వాడిన పదం అది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అలాంటి అనుభవాన్ని షలోమ్ అని పిలవచ్చు.
షలోం అని అన్నప్పుడు కేవలము మనకున్నటువంటి ఇబ్బందులు లేకపోయేది కాదు. షలోం అన్న అనుభవం ఎలాంటి అనుభవం అంటే ఫుల్ ఆఫ్ జస్టిస్, అంటే న్యాయము రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోం అని పిలవాలి. న్యాయము మాత్రమే రాజ్యము ఏలుతూ ఉన్నప్పుడు షలోం అని పిలవాలి. విజయోత్సవంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు షలోం అని పిలవాలి. అన్ని రకాల సదుపాయాలు లేకపోతే వనరులు మనకు మన జీవితాన్ని చాలా ఆనందమయంగా జీవించటానికి ఉపయోగపడే అన్ని రకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, అలాంటి అనుభవాన్ని షలోం అనుభవం అంటారు. యేసు ప్రభువు తిరిగి లేచినప్పుడు షలోం అని పలికాడు. ఎందుకు పలికాడు అంటే ఒక విశ్వాస జీవితంలో ఆయన హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. మన జీవితాలకు కావలసిన అన్ని రకాల మంచి, మన జీవితానికి కావలసిన అన్ని రకాల విజయాలు, మన జీవితానికి కావలసిన అన్ని రకాల ఆశీర్వాదాలు, మన జీవితానికి కావలసినటువంటి అన్ని రకాల నిండుతనము ఇవ్వటానికి ఆయన మాత్రమే సోర్స్, ఆయన మాత్రమే ఇవ్వగలవాడు. కనుక ఆయన అంటున్నాడు, నేను మీకు షలోం ఇస్తాను, నేను మీకు షలోం ఇస్తున్నాను. My peace I give to you, not the peace that the world gives you. లోకము ఇచ్చు సమాధానము కాదు, కానీ నేను నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అంటాడు. ఆయన సమాధానానికి లోకమిచ్చే సమాధానానికి తేడా అది. లోకమిచ్చే సమాధానంలో సుఖము వెతుకుతాం, ఆయన ఇచ్చే సమాధానంలో సంతోషం ఉంటుంది. లోకమిచ్చే సమాధానంలో వస్తువులు ఉంటాయి, వస్తువుల పైన ఆ సమాధానం ఆధారపడి ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానంలో మన లేమిలో కూడా మనం సమాధానంగా ఉంటాం. లోకమిచ్చే సమాధానంలో మనము సంబంధాలపైన మన గుర్తింపును ఆధారపరుచుకుంటాం. అవర్ ఐడెంటిటీ డిపెండ్స్ ఆన్ అవర్ రిలేషన్షిప్స్. ఆయన ఇచ్చే సమాధానంలో ఆయనే మన గుర్తింపుగా ఉంటాడు. లోకమిచ్చే సమాధానం మనం ఒకటి కోల్పోయినప్పుడు, మనలో బాధ కలిగినప్పుడు మనము పట్టరాని ఒక రకమైనటువంటి ఉద్వేగంలో వెళ్ళిపోతాం. కానీ ఆయన ఇచ్చే సమాధానం ఎల్లప్పుడూ అలా ఉండిపోయే సమాధానం. అందుకనే ఒకసారి మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోలను తీసుకుపోయి ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు రాజా, నెబుకద్నెజరు నువ్వు అనుకుంటున్నావు పెద్ద తోపుగాడివని, మమ్మల్ని తీసుకొచ్చి ఇందులో వేశావు. మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు, ఆయనను తప్ప వేరే వారిని ఆరాధించే స్తుతించే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రం ముఖ్య ప్రసక్తే లేదు. ఈ అనుభవాన్ని షలోం అనుభవము అంటారు. ఇలాంటి అనుభవం అంటే అగ్నిగుండంలో మనం నివసిస్తూ ఉన్నా, అగ్నిగుండంలో మనల్ని పడవేసినా కానీ ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం. అప్పుడు ఆ రాజు అంటాడు, మనం ముగ్గురిని పడేసాం కదా, ఈ నాలుగో ఆయన ఎవరు? హూ ఇస్ దిస్ ఫోర్త్ మ్యాన్? ఈ నాలుగో వ్యక్తి ఎవరు? ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు వారికి ఇచ్చినటువంటి షలోం అనే సమాధానం, షలోం అనే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలకు, సకల సంతోషానికి కారణం. ఆయన సన్నిధి పచ్చిక గల చోటు, ఆయన సన్నిధి జీవ జలముల ఊట, ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలు మనకు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ మన ద్వారా ప్రవహిస్తూ 10 మందికి సకల ఆశీర్వాదాలు ఇవ్వగల అనుభవం. ఆ అనుభవాన్ని షలోం అంటారు. కాబట్టి యేసు ప్రభువు యొక్క పునరుత్థానం మన జీవితాలలో షలోం తీసుకొని వస్తుంది. ఇంకా మనము చనిపోయిన యేసుని వెతుకుతూ ఉంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి పరిస్థితిలో ఉంటే మనము ఈ అనుభవాన్ని ఇంకా చూడలేదు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. రెండవ విషయం, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మనకు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణం చేస్తుంది, సంపూర్ణం చేస్తుంది. 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నిన్ను పంపుచున్నాను అని చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిపైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. తండ్రి ఏ విధంగా అయితే నన్ను విశ్వసించాడో, తండ్రి ఏ విధంగా అయితే నా జీవితంలో నన్ను పంపించి మీ జీవితాల కొరకు
మరి నా ప్రాణాన్ని సైతం పెట్టమన్నాడో, మీ పాపములను క్షమించమన్నాడో, ఒకవేళ నన్ను స్వీకరించిన వారు లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అంటే సరే అని చెప్పి వారి విశ్వాసానికి వారిని విడిచిపెట్టే పని నేను ఏదైతే చేస్తున్నానో అదే పనిని, అదే అధికారంతో నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన జీవితాలలోనికి ఏం తీసుకొస్తుంది? అధికారాన్ని తీసుకొని వస్తుంది. మన జీవితాలలోనికి యేసు ప్రభువు ఇచ్చే అధికారం మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఈ అధికారం, ఈ షలోం, ఏ షలోం అయితే ఈ దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి ఏదెను వనంలో పెట్టాడో అక్కడ షలోం అన్నటువంటి అనుభవం వాళ్ళు చూస్తుంటారు. షలోం అన్నటువంటి అనుభవంలో ఉన్న తరువాత వాళ్ళకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఏదో దేవుడు ఒక తోటలో ఉంచేశాడు, ఆయన ఒక మాట మనకు చెప్పేశాడు, ఇక మేము అందులోనే ఉండిపోవాలేమో అని అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరు ఈ తోటలో పని చేయండి, మీరు ఈ తోటను సాగు చేయండి, ఫలించండి, విస్తరించండి, ఈ లోకం పైన రాజ్యం చేయండి అని అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ తోట దేనికి చిహ్నంగా ఉంది అంటే, సమస్తమైనటువంటి న్యాయానికి చిహ్నంగా ఉంది, హార్మనీకి చిహ్నంగా ఉంది. అందులో ఒక ఆర్డర్ ఉంది, అందులో ఖేయాస్ లేదు, అంటే కన్ఫ్యూజన్ లేదు. అలాంటి పరిస్థితిలో వారిని ఉంచి వారికి అన్ని జంతువులపైన అధికారాన్ని ఇచ్చి పేర్లు పెట్టమని చెప్పి, అన్ని ఫలాలకు పేర్లు పెట్టమని చెప్పి అన్నిటిపైన అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఒక్క ప్రశ్నకు అమ్ముకున్నాం. ఏంటా ప్రశ్న? మీరు దేవుళ్ళు అవుతారా? మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళేనా అన్నాడా ఆయన? అలా అనగానే ఒక్క బిస్కెట్ వేసాడు అంతే, ఫ్లాట్గా పడ్డాం, బోర్లా పడిపోయి మన చేతిలో ఉన్న అధికారాన్ని, మన చేతిలో ఈ భూమిపైన మనకున్న సుప్రిమసీ అంటే మానవులుగా మనకిచ్చినటువంటి ఔన్నత్యాన్ని కోల్పోయి దేవుని సమానత్వాన్ని, దేవుని స్వరూపాన్ని మాత్రము ఉంచుకొని మిగిలిందల్లా అమ్మేశాం ఒక్క అబద్ధానికి. పాపము మనల్ని పట్టినప్పుడు మనం అధికారం కోల్పోయాం. ఇప్పుడు మన పైన అధికారం చేసేది ప్రభువు కాదు, మన పైన అధికారం చేసేది పాపం. మన పైన రాజుగా ఉన్నది యేసు కాదు, మన పైన రాజుగా ఉన్నది పాపం. సాతానుడు ఆ పాపాన్ని ఉపయోగించుకొని మన పైన రాజ్యం చేస్తున్నాడు. అధికారలేమి లేకపోతే ఈ సాతానుకు, ఈ ఇహలోక సంబంధమైన దేవతకు బానిసలం అయిపోయాం. యేసు ప్రభు వచ్చి మన పైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు వీఆర్ గెటింగ్ అవర్ అథారిటీ బ్యాక్. మనము ఆ అధికారాన్ని తిరిగి సంపాదించుకుంటున్నాం, మనము కోల్పోయిన అధికారాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు నా దేవుడు నువ్వు కాదు, నా ప్రభువు పాపము కాదు, నా ప్రభువు దేవుడే, నా ప్రభువు యేసే అని ప్రకటించడాన్నే సువార్త ప్రకటించడం అంటారు. సువార్త చెప్పరు, ప్రకటిస్తారు. అర్థం ఏంటి అంటే, నువ్వు ఒక ఇంట్లో రాజు పుట్టాడనుకోండి, ఒక ఇంట్లో కొడుకు పుట్టాడనుకోండి, రాజు ఇంట్లో, కైసరు ఇంట్లో కొడుకు పుడితే కైసరు దండోరా వేయిస్తాడు, అందరికీ చెప్పిస్తాడు, ఇప్పుడు మీకు ఒక యువరాజు పుట్టాడు, లేకపోతే రాజు, మీకు కాబోయే రాజు పుట్టాడు, ఇప్పుడు మీరు ఆయన ప్రభుత్వం క్రిందికి రాబోతున్నారు అని ఏ దండోరా అయితే వేయిస్తాడో దాన్నే సువార్త, ఇవాంజెలియోన్ అని పిలిచారు వాళ్ళ భాషలో. అంటే రోమీయులు వాడినటువంటి రోమా భాష, లేకపోతే అప్పుడు లాటిన్ వాడారు, ఆ భాషలో గ్రీకు మరియు లాటిన్లు వాడారు. ఆ సమయంలో ఇవాంజెలియోన్ అన్న పదము అదే గాస్పెల్గా మారింది. ఇవాంజెలియోన్ అంటే అర్థం ఏమిటి అంటే శుభవార్త అని అర్థం. ఆ శుభవార్త ఏమిటి అంటే మీకు ఒక రాజు పుట్టాడు అని. అదే శుభవార్తను జ్ఞానులు వచ్చి వెతుక్కుంటూ వచ్చినప్పుడు హేరోదు ఏం చేశాడు? శుభవార్త వచ్చిందా, వాడిని వేసేయండి అన్నాడు. ఎందుకు అంటే రాజు పుట్టాడు అంటే ఇంకొక రాజు తట్టుకోలేడు. ఈరోజు మనం ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటి అంటే, యేసు క్రీస్తు లోకమునకు రాజయున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాట ప్రకటించడాన్ని సువార్త ప్రకటించడం అంటాం.
యేసు క్రీస్తు మన జీవితాలకు ప్రభువు అవ్వాలి అంటే, మనం పోగొట్టుకున్న అధికారాన్ని మనం తిరిగి సంపాదించాలి అంటే, మనం పోగొట్టుకున్నటువంటి షలోం తిరిగి మనల్ని సంపాదించుకోవాలి అంటే, ఆయన వాక్యానుసారముగా మొట్టమొదటిసారిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆయన మన జీవితాలలో తిరిగి లేవాలి. ఆయన మన జీవితాలలో పునరుత్థానం చెందాలి. ఆయన మాట, నేను మృతులలో నుండి లేచుట అగత్యము అని ఆయన చెప్పిన మాటను మనం విస్మరించటానికి వీలు లేదు. అలా విస్మరించకుండా ప్రభు మనకిచ్చినటువంటి మాటను గనక జ్ఞాపకం చేసుకుని ఆయన షలోంను, ఆయన అధికారాన్ని వెనక్కి తీసుకుంటే, ఆయన అంటాడు, ఆయన మనపై ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి అంటున్నాడు. అంటే మనల్ని దేవుళ్ళం అయిపోతామని కాదు. మనం వెళ్ళిపోయి నిన్ను ఓకే నీకు ఇచ్చేసాను అదేదో ఆ కాలంలో పోపు ఫర్గివ్నెస్ సర్టిఫికేట్లు అమ్ముకున్నాడంట. అలాంటిది అని కాదు. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఈయన రాజ్యాన్ని ప్రకటించినప్పుడు, యేసు అనే రక్షకుడు వచ్చేశాడు అని ప్రకటించినప్పుడు, యేసు అనే రాజు పుట్టాడు అని ప్రకటించినప్పుడు, ఇప్పుడు ఆయన మన అధికారాన్ని మనకు వెనక్కి ఇవ్వబోతున్నాడు అని ప్రకటించినప్పుడు, ఎవరైతే ఆ రక్షణ సువార్తను అంగీకరించి మీకు తోడుగా నిలబడతారో, ఎవరైతే మీరు ప్రకటించిన రాజ్యంలో భాగస్వాములు అవుతారో, వారి పాపములు క్షమించబడినట్లు, వారి పాపములు క్షమించబడినట్లు. ఎవరైతే మీరు ప్రకటించినప్పుడు మాకు అక్కర్లేదు ఈ రాజు అంటాడో, మాకు అక్కర్లేదు ఈ రక్షణ అంటారో, వారి పాపములు నిలిచి ఉండనిచ్చినట్లు. ఈ అధికారం మీకిచ్చాడు. ఈ అధికారం సంఘానికి ఇచ్చాడు. ఈ అధికారం నీకిచ్చాడు. నువ్వు కోల్పోయినటువంటి షలోంను, నువ్వు కోల్పోయినటువంటి అథారిటీని, అధికారాన్ని ఆయన తిరిగి నీకు ఇచ్చాడు. అధికారం అనగానే మనకు మైండ్లో ఏమొస్తుంది? నరేంద్ర మోడీ కనిపిస్తున్నాడా? లేకపోతే మన స్కూల్లో ప్రిన్సిపల్ గారు కనిపిస్తారు అధికారం అనగానే? లేకపోతే ఒక పోలీసు సిఐఓ లేకపోతే ఎస్పీనో కనిపిస్తాడు. అలాంటి దుర్వినియోగం చేసే అధికారం గురించి మాట్లాడటం లేదు. ఆయన ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు అంటే, సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఈ యేసు ప్రభు, సృష్టిపైన రాజ్యం చేసే ఈ యేసు ప్రభు, సృష్టిని తన మాట చేత కలుగును గాక అంటే కలిగింది. అలాంటి యేసు ప్రభు తన అధికారం మొత్తాన్ని ఎక్కడ ఉపయోగించాడు అంటే, తన పై వస్త్రాన్ని విప్పి తన శిష్యుల దగ్గరికి వచ్చి, నేను నీ పాదాలు కడగాలి అంటున్నాడు. ఆ అధికారం గురించి మాట్లాడుతున్నాను. నువ్వు నాతో 1 మైలు నడవరా అని పిలిస్తే 1 మైలు ఏంటి, నాకు అధికారి యేసు 2 మైళ్ళు వస్తా అని చెప్పే అధికారం గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి అధికారం నీకు ఆయన ఇస్తాడు. మీరు ఎవరి పాపములను క్షమించనిత్తురో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండబడతాయి. ఇది ప్రభువు మీకిచ్చినటువంటి అధికారం. ఇప్పుడు మూడవ ఘట్టం ఏమిటి అంటే, ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఆయన తన చేతులను ప్రక్కలను వారికి చూపించినప్పుడు శిష్యులు సంతోషించారు ప్రభువును చూసి. అయితే ఆయన వారికి ప్రత్యక్షమైన దినాన 12 మందిలో ఒకడైనటువంటి దిదిమా అనబడిన తోమా వారితో కూడా లేకుండెను. కనుక తక్కిన వారు తోమాతో జరిగిన విషయం చెప్పారు, మాకు ప్రభు కనిపించాడు అని. కానీ తోమా ఆన్సర్ ఏంటి అంటే, లేదు, నేను నమ్మే క్వశ్చనే లేదు. నా వేలు ఆయన చేతుల వైపులో ఉంచి నా చేతిని ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ఈయనకు కూడా ఒక విషయం గుర్తుంది. ఎవరికి? తోమాకు. మిగిలిన వాళ్ళకు ఒక్కొక్కరికి కొంచెమే గుర్తుంది. చూడండి, పేతురుకు గుర్తుంది, లేకపోతే పేతురు మరియు మిగిలిన శిష్యులకు గుర్తుంది. ఆయన చెప్పాడు, మనల్ని వేచి ఉండమని చెప్పాడు, వేచి ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పాడు, కాబట్టి ఒక ఇంట్లో ఉండాలి అని గుర్తుంది. కానీ ఆయన మృతులలో నుండి తిరిగి లేస్తాడు అన్న విషయం గుర్తులేదు. ఎవరికి గుర్తులేదు? పేతురుకు గుర్తులేదు, అలాగే మరియకు గుర్తులేదు. ఈయన తోమాకు ఇంకో విషయం గుర్తులేదు. ఒక విషయం చాలా బాగా గుర్తుంది. ఏంటి? ఆయనకు చేతులకు మేకులు కొట్టారు, పక్కలో ఆయనకు బల్లెం పొడిచారు. ఈ 2 విషయాలు మాత్రం బాగా గుర్తున్నాయి.
కాబట్టి అక్కడ నా వేలు పెడితే తప్ప నేను ఆయన్ను నమ్మే క్వశ్చనే లేదు అంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే ఇలాంటి డౌటింగ్ థామసెస్ లేకపోతే అనుమానించే తోమాలు మనకు అక్కర్లేదు అనుకుంటాం. అనుమానించే తోమాలు సరిగ్గా మనకంత ప్రభువు అలాంటి వారిని తన దగ్గరికి తీసుకోడు అనుకుంటాం. కానీ అది తప్పు. ఈయన అనుమానించే తోమా కాదు. ఈయన ఏం తోమా అంటే నిజాన్ని పరీక్షించి తెలుసుకునే తోమా. ఇట్ ఈస్ అ వెరిఫైడ్ ట్రూత్ ఆర్ వెరిఫైడ్ ఫెయిత్. విశ్వాసాన్ని పరీక్షించి తెలుసుకునే తోమా. ఈ తోమా ఎవరు అంటే యేసు ప్రభువును చంపాలి అని చూస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభు లాజరు చనిపోయి ఉండగా అక్కడికి వెళ్ళాలి అని వెళుతూ ఉంటే ఈయన అన్నాడు, లెట్ us go with him so that we die అన్నాడు. మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి చనిపోదాం పదండి అంటున్నాడు. అలాంటి తోమా ఈయన. కానీ ఆయనకు కొన్ని ఆనవాళ్ళు కావాలి, కొన్ని రుజువులు కావాలి. ఆ రుజువులు చూసిన తర్వాతే ఆయన నమ్ముతాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న రోమాకు 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా ప్రభువు వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. మళ్ళీ వచ్చారు ప్రభు. ఎవరి కోసం? ఫర్ దిస్ వన్ డౌటింగ్ థామస్. మన ప్రభువుకున్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి, నీ విశ్వాసానికి కావలసిన రుజువులు కనుక నువ్వు చూడాలి అని అనుకుంటే ఆయన తన ప్రత్యక్షతను మాటి మాటికి ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో మీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఓపికతో ఓర్పుతో పనిచేసే దేవుడు. ఆయన ఎమ్మాయి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరే ఆయన వారి దగ్గర నిలబడి తన లేఖనాలలో తన గురించి చెప్పిన ప్రతి మాటను విప్పి వారికి నేర్పిస్తూ ఉంటే, విప్పి వారికి చూపిస్తూ ఉంటే యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట అగత్యము అన్న విషయం వాళ్ళకు విప్పి చూపిస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు రగిలాయి. దేవుని వాక్యములో ఆ విధంగా నాటుకుపోవటం, కూరుకుపోవటం, మన వేళ్ళు అలా పాకుకొని పోవటం, ఇది ప్రభు ఆశించే, మన జీవితాల్లో నుంచి ప్రభు ఆశించే పద్ధతి. ఇదే ప్రభు మరి తోమా జీవితంలో కూడా చూడాలి అనుకున్నటువంటి మాట. ఆయన అప్పుడు ఆ సమాధానం కలుగునుగాక అన్న తర్వాత తోమాను చూచి, వేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి అవ్వుము, విశ్వాసివై ఉండుము అని చెప్తున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ద థర్డ్ థింగ్, మూడవ విషయము, ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని సమకూరుస్తుంది. యేసు ప్రభువు యొక్క పునరుత్థానము మన జీవితాలలో అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని ఉంచుతుంది. అందుకు తోమా అలా జరిగిన తర్వాత తోమా అంటాడు, నా దేవా, నా ప్రభువా. యేసు ప్రభువు ఆ మాట విని నేను దేవుని కాదు అన్నాడా? అనలేదు. ఆయన తోమా ఇచ్చిన ఆ ఆరాధనను స్వీకరించాడు. వెరిఫైడ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్. అంటే పరీక్షించి తెలుసుకున్నటువంటి నీ విశ్వాసం, పరీక్షించి వేళ్ళూరినటువంటి నీ విశ్వాసం ఎప్పుడూ ప్రభు తృణీకరించడు. ఎప్పుడూ అలాంటి ఆరాధనను తృణీకరించడు, దాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేనికి ఆహ్వానిస్తున్నాను అంటే టు అ కంప్లీట్ డిసైపుల్షిప్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వెనుక సంపూర్ణమైన శిష్యత్వంలోకి ఆహ్వానిస్తున్నాను. కేవలము మగ్దలేనే మరియలాగా చనిపోయిన క్రీస్తును చనిపోయిన యేసును వెతికేంత వరకు మాత్రమే కాదు, కేవలము మిగిలిన శిష్యులలాగా సమాధానము మీకు కలుగునుగాక అన్నప్పుడు ఆయనను చూచి సంతోషించేంత వరకు మాత్రమే కాదు, కేవలము తోమాలాగా కేవలము నేను తన వేలులో నా వేలు పెట్టి తన ప్రక్కలో నా చేయి పెడితే మాత్రమే నమ్ముతాను అన్నటువంటి శిష్యత్వం వరకు మాత్రమే కాదు, సంపూర్ణమైన శిష్యత్వం, ది కంప్లీట్ డిసైపుల్షిప్.
అది ఎప్పుడు సాధ్యము అంటే ఆయన వారిపై ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. మీరు వేచి ఉండండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని అన్నాడు. నా ఆత్మను సంచకరువుగా ఇస్తాను అని అన్నాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఆ ఘటన జరిగింది. యేసు ప్రభు వారు తన సంఘం పైనికి పరిశుద్ధాత్ముని కుమ్మరించాడు. పరిశుద్ధాత్ముడు వారి జీవితాలలోకి వచ్చినప్పుడు ఇదే పిరికి వారు ప్రభు కోసం నిలబడ్డారు. ఇదే తోమ భారతదేశానికి వచ్చి పైనుంచి కింది వరకు ఈట దిగగా చనిపోయాడు. ఇదే తోమ తన ప్రాణాన్ని సైతము ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. పరిశుద్ధాత్ముని శక్తి అలాంటిది. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో పనిచేసినప్పుడు ఇలాంటి షలోం మన జీవితాల్లో మరి ప్రబలుతుంది, మన జీవితాలపైన రాజ్యమేలుతుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చినప్పుడు మన అధికారాన్ని స్పష్టంగా మనం మాట్లాడుతూ చాటుకుంటాం. లుక్ ఎట్ స్టెఫెనును చూడండి ఒకసారి. స్టెఫెను యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే ప్రభువు అని ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దే కుడ్ నాట్ స్టాప్ హిమ్. వాళ్ళు అన్నారు, వీడి మాటలు ఎంత బలంగా ఉన్నాయంటే మనం ఆపలేకపోతున్నాం అంటున్నారు. స్టెఫెను నిలబడి మాట్లాడుతూ ఉంటే రాళ్లతో కొట్టి చంపాలని రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఆకాశం వైపు చూసి ప్రభు అయిన యేసు అని పిలిచాడు. ప్రభు అయిన యేసు అని పిలిచాడు. ఈరోజు ఉదయం అన్న చెప్తూ ఉన్నట్లుగా క్రైస్తవ సంఘం పైన క్రైస్తవ సమాజం పైన మతోన్మాదులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మతోన్మాదులు క్రైస్తవులను దుయ్యబట్టాలని, క్రైస్తవులను చెదరగొట్టాలి అని, క్రైస్తవులను బలహీనం చేయాలి అని రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా అనగదొక్కాలి అని చూస్తూ ఉంటారు. కానీ మనకు ఒకే గురి. మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు. మన ప్రభు అయిన యేసు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మన ప్రభు అయిన యేసు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తను తాను ప్రకటించుకున్నటువంటి దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. ఏం చూస్తాం? ఇఫ్ గాడ్ ఈస్ విత్ us, హూ కెన్ బి అగెయిన్స్ట్ us? దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు విరోధి? ఈ ఆనంద, ఆ ఆనంద, ఆ పరమానంద జాంతానే. దేవుడు మనకు తోడై ఉండగా ఈ ఆనందాలు ఏమీ చేయలేరు. దేవుడు మనకు తోడై ఉండగా కోట్లేసుకుని గడ్డాలు పెట్టుకుని వచ్చేవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. దేవుడు మనకు తోడై ఉండగా మతోన్మాదులు మనల్ని కదపలేరు. దేవుడు మనకు తోడై ఉండగా షలోం మనతో ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉండగా న్యాయము మనకు తోడై ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉండగా కనికరాన్ని ప్రేమించే హృదయము మనకు ఆయన ఇస్తాడు. దేవుడు మనకు తోడై ఉండగా ఆదివారము, సోమవారము, మంగళవారము అన్న తేడా లేకుండా ఏ రోజైనా సరే ఆయన పునరుత్థానము అనే ఒక అనుభవంలో, ఒక ఉత్సవంలో జీవించే జీవన శైలి కలిగి ఉంటాం. అంతేగాని ఏదో ఒకరోజు ముహూర్తం పెట్టుకుని పండగలు చేసుకుని రొట్టెలు చేసుకుని వెళ్ళిపోయే సమాజం కాదు మనం. మన జీవితమే ఒక పండుగ. అలాంటి పండుగను ప్రభు మనకిస్తాడు. జీసస్ బ్రింగ్స్ పీస్ టు ద డిసైపుల్స్. హీ బ్రీత్స్ హోలీ స్పిరిట్ ఆన్ దెమ్. యేసు ప్రభు ఇచ్చినటువంటి, లేకపోతే మనకు యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా లేకపోతే మనము ఏ క్రైస్తవం అయితే చాటుతున్నామో అది కేవలము గుడ్డు పైపొర లాంటిది. పైకి చూస్తే గట్టిగా ఉంటుంది, అలా అంటే లొట్ట లోపల ఏమీ ఉండదు. పరిశుద్ధాత్ముడు లేని పరిచర్య అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ప్రతి క్షేత్రాన్ని, ప్రతి స్ఫియర్ అంటాం కదా, ఎవ్రీ స్ఫియర్ ఆఫ్ అవర్ లైఫ్ ఆయన కంట్రోల్ లేకొచ్చినప్పుడు, ఆయన నియంత్రణ లేకొచ్చినప్పుడు మనం ఫలిస్తాం. ఎంతగా ఫలిస్తాము అంటే మన ఫలాన్ని చూసి తండ్రి ఘనపరచబడతాడు. మనము శిష్యులమై ఉంటాం. మనం ఆయన యందు ఉండటం అంటే, ఫలించటం అంటే పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండటం. పరిశుద్ధాత్ముడు మన జీవితానికి రాజుగా ఉండటం.
పరిశుద్ధాత్ముడు మన జీవితంలో రాజ్యం చేయటం, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన కలలు, మన విజన్, మన దర్శనం, మన బ్రతుకు, మన ఉనికి అన్నీ పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడగలగటం, దీన్నే క్రైస్తవ జీవితం అంటాం. ఇలాంటి క్రైస్తవ జీవితానికి చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అభ్యంతరాలు మనకు కలిగినప్పుడు వెనుకకు తిరగాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. శిష్యులు, నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఆ పునరుత్థాన కథనంలో శిష్యులు జడిశారు, శిష్యులు భయపడ్డారు. యూదులకు భయపడి ఒక ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం అలాగే ఉంది. చుట్టుపక్కల చూస్తే ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా క్రైస్తవ సమాజం పైన దాడులు జరుగుతున్నాయో మీకు తెలియదేమీ కాదు. ఏ దేశం చూసుకున్నా కానీ ఇదే సమస్య. కొంతమంది అనుకుంటారు అమెరికాలో క్రైస్తవులు బాగా ఉంటారులే అని. కాదు, భారతదేశంలో ఏ విధంగా అయితే క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయో, క్రైస్తవులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అమెరికాలో కూడా అంతే, లండన్లో అంతే, అంటే ఇంగ్లాండ్ దేశంలో, యూరప్ దేశాలన్నింటిలో అంతే. ఇది మనకు కొత్త కాదు. ఎందుకు అంటే మన ప్రభు ముందే చెప్పాడు. అయితే మనకు అధికారాన్ని ఇచ్చి చెప్పాడు. ఏమని అధికారం ఇచ్చాడు? మీరు ఎవరి పాపములను క్షమింతురో వారి పాపములు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో వారి పాపములు నిలిచి ఉంటాయి. మన పని ఏమిటి? ఆదివారము ఈ బల్లలో పాల్గొంటూ ఉన్నప్పుడు, బల్లలో చేయి వేసేటప్పుడు మనం ఏం ప్రకటిస్తున్నాం? ఆయన తిరిగి రానయ్యున్నాడు, ఆయన ప్రభువు, ఆయన మరణ పునరుత్థానాలను ప్రకటిస్తూ ఉండడం కోసమే ఈ బల్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన తిరిగి లేచినప్పుడు మనం ఏం గుర్తు చేసుకుంటూ ఉన్నాము అంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఆయన ఈ రోజుకు కూడా అంతే సక్రియంగా ఉన్నాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా, ఎన్ని రకాలుగా మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసినా, ఇవన్నీ కూడా మన ప్రభువు చెప్పాడు కనుకనే జరుగుతున్నాయి అన్న విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం ఏం గుర్తు చేసుకుంటాం బల్లలో చేయి వేస్తున్నప్పుడు అంటే, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయన మనకు తిరిగి సంపాదించి పెట్టినటువంటి అధికారాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయన మనకిచ్చినటువంటి షలోం అనే సమాధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఉదయం నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఒకవేళ మీ ఇండివిజువల్ లైఫ్స్లో, మీ సొంత జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఇలాంటి గందరగోళం గుండా మీరు వెళ్తూ ఉంటే, అది ఆర్థిక గందరగోళం కావచ్చు, సామాజికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కావచ్చు, లేకపోతే మీ శరీరంలో స్వస్థత కోసం మీరు పెనుగులాడుతూ ఉన్నటువంటి సమస్య కావచ్చు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నా, ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఖాయం. అదేమిటి అంటే, ప్రభు అయిన యేసు షలోం మనకిచ్చాడు. ప్రభు అయిన యేసు మనకు అపవాది పైన విజయాన్ని ఇచ్చాడు. ప్రభు అయిన యేసు మనకు తన సన్నిధిని ఇచ్చాడు. ప్రభు అయిన యేసు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం, ఆ ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆ షలోం మన జీవితాల నుంచి ఎవరూ దొంగిలించలేరు. నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అన్నారు ఆయన. ఎవరునూ మిమ్మల్ని నా చేతిలో నుంచి దొంగిలించలేడు అని అన్నారు. నేను మంచి కాపరిని అని అన్నాడు. అలాంటి కాపరి మనల్ని పచ్చిక గల చోట్ల, జీవజలములు ప్రవహించే చోట ఆయన మనల్ని ఉంచుతూ ఉన్నాడు. మనకున్నటువంటి కష్టకాలంలో కూడా, మనకున్నటువంటి సమస్యల్లో కూడా, మనకున్నటువంటి బలహీనతల్లో కూడా ఆయనే ప్రభువై ఉన్నాడు. ఆయన షలోం, ఆయన సన్నిధి మనల్ని విడిచిపోకుండా ఉంది. దాన్ని బట్టి మనం అది గుర్తు చేసుకుంటూ మనం బలలో పాల్గొనాలి. అది గుర్తు చేసుకుంటూ ప్రభువును ఆరాధించాలి. ఆదివారం మనం వచ్చినప్పుడు ఇదేదో ఒక క్లబ్బో లేకపోతే ఒక సోషల్ గ్యాదరింగో కాదు. ఇది కేవలం ఒకరినొకరిని చూసుకుని అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, చీర బాగుందే, ఏడగొన్నావా ప్యాంటు, ఇది కాదు. మనం ఎందుకు వచ్చాము అంటే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన్ను గుర్తించటానికి, ఆయన మనకు తిరిగి అధికారాన్ని ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని గుర్తుంచుకోవటానికి, మన బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చాడు కదా, ఆ సువాసనలో జీవించటానికి.
మనము దేవుడు వెదజల్లినటువంటి సువాసనలుగా జీవించే ఆ విజయోత్సవము అన్న విషయం, అంటే మన జీవితం అలాంటి విజయోత్సవము అని గుర్తు చేసుకోవటానికి వస్తాం. కాబట్టి ఎలాంటి కలకలం మీ హృదయంలో లేకుండా, ఎలాంటి ఆలోచనలు, రెండవ ఆలోచనలు మీ హృదయంలో లేకుండా, దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాలు గడిపేందుకు ఆయన మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని ఆయన స్తుతించాలి. మనలో మన విశ్వాసాన్ని తిరిగి ఒకసారి బేరీజు వేసుకుని, తోమాలాగా మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకున్నా సరే అందులో స్థిరంగా ఉండగలిగే వాళ్ళమై ఉండాలి. అందులో స్థిరంగా జీవించే వాళ్ళమై ఉండాలి. అందులో స్థిరంగా జీవించటానికి కావలసిన పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయనను గుర్తించి ఆయనను మన జీవితంలోని ప్రతి క్షేత్రంలో ఆయనకు అధికారాన్ని మనం ఇవ్వాలి. మన సొంత అధికారం కాకుండా, మన సొంత పడిపోయినటువంటి జీవితంలో ఆయనకు అధికారం ఇస్తే మనము జయించిన వారికంటే అధికులంగా మారతాం, జయించిన వారికంటే గొప్పవారిగా ఉంటాం. ఇది క్రైస్తవ సమాజంలో ఈరోజు ముఖ్యంగా యువతకు అవసరమైన మాట. క్రైస్తవ యువత కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. పరిశుద్ధాత్ముని శక్తి చేత మనం జీవించాలి. పరిశుద్ధాత్ముని శక్తి చేత మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్ముని శక్తిలో మనం నడవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కోరుకోవాలి. మన ప్రభువు మన పైన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు ఒకే ఒక పర్పస్ ఇచ్చాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్పస్. అది ఏమిటి అంటే, ఎవరి పాపములు మీరు క్షమించురో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తిరో అవి నిలిచి ఉండబడతాయి. మీరు ప్రకటించటం మీ పని. మిమ్మల్ని స్వీకరించిన వాడు క్షమింపబడతాడు, మిమ్మల్ని తృణీకరించిన వాడి పాపములు నిలిచి ఉండబడతాయి. ఈ అధికారం మనకు ప్రభు ఇచ్చాడు. తలలు వంచి